ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండమీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడను గనక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. చదువుకున్న ఈ వాక్యాల ప్రకారం మన జీవితంలో ఎన్ని శ్రమలు కలిగినా పడిపోకుండా స్థిరంగా ఉండాలంటే ప్రభువు మాటలు విని వాటి చొప్పున చేయడమే మనకున్న ఏకైక మార్గం. బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి జీవించుటకు, ఆయనలో నిలిచి ఫలించుటకు ప్రభువే మనలో ప్రతి ఒక్కరికి సహాయం చేయునుగాక.